రైట్ ఓకే శ్రీకాకుళం పట్టణంలో ఏదైతే శ్రీకాకుళం పట్టణంలో అరసగల్లి రథసప్తం వేడుకల్లో భాగంగా హెలికాప్టర్ ఏదైతే ఏర్పాటు చేసిన పరిస్థితి హెలికాప్టర్ లో భాగంగా కూడా శ్రీకాకుళం పట్టణం అంతా కూడా వీక్షించే విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా శ్రీకాకుళం పట్టణం మొత్తం విధంగా కూడా ఏర్పాటు జిల్లా యంత్రాంగం చేసింది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం విజువల్స్ లో హెలికాప్టర్ మొత్తం తిరుగుతూ కూడా వచ్చి వారి అనుభూతిని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ రథసప్తమి వేడుకల్లో భాగంగా గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి హెలికాప్టర్ రైల్లో భాగంగా శ్రీకాకుళం పట్టణం అంతా కూడా వివిధ ప్రాంతాలు అయితే కోడు రామూర్తి స్టేడియం అవ్వచ్చు, లేకపోతే ఒన్నాడ బ్రిడ్జ్ అవ్వచ్చు, లేదంటే శ్రీకాకుళం పట్టణంలో అరసవల్లి దేవస్థానం అంతా కూడా పైనుండి చూసే ఒక అనుభూతి అయితే మాత్రం వాళ్ళకి కలుగుతుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా మన దగ్గర అయితే మాత్రం వీళ్ళందరూ కూడా ఉన్నారు. అంటే హెలికాప్టర్ రైడ్ చేసి వాళ్ళ అనుభూతి ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర చాలా మంది వ్యక్తులు అయితే ఉన్నారు, వాళ్ళు అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే కేవలం రథసప్తమి మీరు 7 రోజుల భాగంగా ఒక పక్క సాంస్కృతిక కార్యక్రమాలు, మరొక పక్క వివిధ రకాలుగా కూడా ఈ యొక్క రథసప్తమి వేడుకలను కూడా పూర్తి చేసే రథసప్తమి వేడుకలను వినూత్నంగా చేసే విధంగా ఇప్పటికే జిల్లా యంత్రాంగం అంతా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మన విజువల్స్ లో చూస్తున్నాం. ఇప్పటికే పూర్తిగా ఆ యొక్క జిల్లా సంబంధించి అన్ని రకాలుగా చేస్తున్న ఇప్పుడైతే మనకు రైడ్ చేసినటువంటి రైతులు ఉన్నారు, వాళ్ళు అడుగులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇప్పుడు హెలికాప్టర్ రైడ్ చేసాం అంటే చిన్న స్థాయి నుండి హెలికాప్టర్ రైడ్ అంటే హెలికాప్టర్ ఎక్కాలి, హెలికాప్టర్ చూడాలి అనే అనుభూతి పిల్లల్లో ఉంటుంది. అలాంటి హెలికాప్టర్ రైడ్ చేసి ఎలా ఉంది నీ అనుభూతి అని చెప్పేసి పిల్లలకైతే మీద పెద్దవాళ్ళకైతే ఒక అనుభూతి అయితే ఉంటుంది. ఆ అనుభూతికి అనుగుణంగా ఈ రోజు మాత్రం ఈ యొక్క రథసప్తమి వేడుకల్లో భాగంగా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వినూత్నంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్ చూసేది చాలా అనుభూతిని అయితే పొందుతున్నారు. రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క రథసప్తమి వేడుక ఇంకా గ్రాండ్ గా చేసేందుకు అయితే మన జిల్లా యంత్రాంగం అయితే పటిష్టమైన ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అనుకుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో సంతోష్, మహా న్యూస్, శ్రీకాకుళం జిల్లా నుంచి.